హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు అవర్ ఛానల్. ఈ వీడియోలో మనం 2011 జనాభా లెక్కలకు సంబంధించిన కొన్ని ముఖ్యమైన బిట్స్ అన్నీ కూడా ప్రాక్టీస్ చేసుకుందాం. సో ఇవి మనకు రాబోయే అన్ని ఎగ్జామ్స్ కూడా చాలా యూజ్ అవుతాయి. సో స్టేట్ ఎగ్జామ్స్ అయినా సెంట్రల్ ఎగ్జామ్స్ అయినా కూడా రెండింటి కూడా చాలా యూజ్ అవుతాయి. కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేసి ఖచ్చితంగా ఎండ్ వరకు చూడండి. సో ఇక లేట్ చేయకుండా వీడియో స్టార్ట్ చేసుకుందాం. సో ఇక్కడ ఫస్ట్ క్వశ్చన్ చూడండి. ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు? ప్రపంచ జనాభా దినోత్సవాన్ని ఏ రోజున నిర్వహిస్తారు అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు, సో మీరు కూడా వీడియో పాజ్ చేసి ఆన్సర్ చేయడానికి ట్రై చేయండి. సో ఇక్కడ దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు జూలై 11వ తేదీన జనాభా దినోత్సవం అనేది నిర్వహించడం జరుగుతుంది. సో ఎందుకు మరి అంటే, సో 1987 జూలై 11న మనకు ప్రపంచ జనాభా అనేది 5 బిలియన్లకు చేరుకోవడం జరుగుతుంది. సో ఆ సందర్భంగా మనకు జూలై 11న ఈ యొక్క ప్రపంచ జనాభా దినోత్సవంగా ప్రకటించడం జరుగుతుంది. సో అప్పటి నుంచి కూడా మనం ప్రపంచ జనాభా దినోత్సవాన్ని జరుపుకోవడం జరుగుతుంది. ఓకేనా. సో నెక్స్ట్ సెకండ్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కలు ఎన్నో జనాభా లెక్కలు? 2011 జనాభా లెక్కలు అనేవి ఎన్నో జనాభా లెక్కలు అంటే మనకు దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి, సో 2011 జనాభా లెక్కలు అనేవి మనకు 15వ జనాభా లెక్కలుగా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ థర్డ్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కల రిజిస్టర్ జనరల్ ఎవరు? 2011 జనాభా లెక్కల రిజిస్టర్ జనరల్ ఎవరు అన్నాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు సి చంద్రమౌళి అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ 3 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. ఇక్కడ ఫోర్త్ క్వశ్చన్ చూడండి. మన దేశంలో మొదటిసారి జనాభా లెక్క సేకరణ అనేది జరిగిన సంవత్సరం ఏంటి? సో మన దేశంలో మొదటిసారి జనాభా లెక్కల సేకరణ జరిగిన సంవత్సరం అడిగాడు. సో దానికి సంబంధించిన ఆన్సర్ ఇంకా మనం చూసుకున్నట్టయితే మనకు 1872. సో 1872లో లార్డ్ మేయో కాలంలో మనకి యొక్క మొదటిసారి జనాభా లెక్కల సేకరణ అనేది జరగడం జరిగింది. సో ఆ తర్వాత 1881లో మన భారతదేశంలో ఆధునిక జనగణన అనేది ప్రారంభమవడం జరిగింది. సో మనకు భారతదేశంలో ఆధునిక జనగణన ఎప్పుడైనా అడిగితే మనం 1881 అని చెప్పాల్సి ఉంటుంది. సో మొట్టమొదటిసారిగా ఎప్పుడంటే 1872 అని చెప్పాలి. ఓకేనా. 1881లో వచ్చేసి మనకు లార్డ్ రిప్పన్ కాలంలో, ఇక్కడ మనకు లార్డ్ మేయో కాలంలో. ఓకేనా. సో నెక్స్ట్ ఫిఫ్త్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కల కోసం ఖర్చు చేసిన మొత్తం సరాసరి ఎంత? 2011 జనాభా లెక్కల కోసం ఖర్చు చేసిన మొత్తం అమౌంట్ ఎంత అంటే మనకు 2200 కోట్లుగా చెప్పుకోవచ్చు. 2200 కోట్లు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ మనకు ఆప్షన్ 2 అనేది రైట్ ఆన్సర్. ఓకే. సో నెక్స్ట్ సిక్స్త్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కల్లో సగటున ఒక్కొక్క వ్యక్తికి అయిన ఖర్చు ఎంత? 2011 జనాభా లెక్కల్లో సగటున ఒక్కొక్క వ్యక్తికి ఎంత ఖర్చు అయిందంటే ₹18.19 అనేవి ఖర్చు అవ్వడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ సెవెంత్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కలు స్వాతంత్రానంతరం జరిగిన ఎన్నవ జనాభా లెక్కలు? సో ఇంతకుముందు క్వశ్చన్లో మనకి ఏమడిగాడు? 2011 జనాభా లెక్కలు అనేవి ఎన్నవ జనాభా లెక్కలు అని అడిగాడు. అంటే మొత్తంగా 15వ జనాభా లెక్కలు. కాకపోతే ఇక్కడ 2011 జనాభా లెక్కలు స్వాతంత్రానంతరం జరిగిన ఎన్నవ జనాభా లెక్కలు అంటే స్వాతంత్రానంతరం జరిగిన 7వ జనాభా లెక్కలుగా చెప్పుకోవచ్చు. ఓకేనా. సో నెక్స్ట్ ఎయిత్ క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కల నినాదం ఏమిటి? 2011 జనాభా లెక్కల యొక్క నినాదం ఏమిటంటే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు అవర్ సెన్సెస్ అవర్ ఫ్యూచర్. సో వీటికి సంబంధించిన ఆన్సర్స్ మీకు ఆల్రెడీ తెలిసే ఉంటాయి. సో మీకు ఒక క్విక్ రివిజన్ లాగా ఉంటుంది ఇది. సో నెక్స్ట్ చూసినట్టయితే స్వాతంత్రానంతరం జనాభా లెక్కలు మొదటిగా ఏ సంవత్సరంలో నిర్వహించారు? స్వాతంత్రానంతరం జరిగిన జనాభా లెక్కల్లో మొదటిసారిగా ఏ సంవత్సరంలో నిర్వహించడం జరిగిందంటే 1951లో నిర్వహించడం జరిగింది. ఓకే. సో నెక్స్ట్ 10th క్వశ్చన్ చూడండి. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న 3వ రాష్ట్రం ఏది? భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న 3వ రాష్ట్రం ఏదంటే మనకు ఫస్ట్ జనాభా అధికంగా ఉన్న మొదటి రాష్ట్రం ఏంటి? ఉత్తరప్రదేశ్. ఆ తర్వాత మహారాష్ట్ర. ఆ తర్వాత ఏంటి? ఉత్తరప్రదేశ్, మహారాష్ట్ర, బీహార్ అనేది మనకి ఇక్కడ రిటర్న్స్గా చెప్పుకోవచ్చు. భారతదేశంలో 2011 జనాభా లెక్కల ప్రకారం జనాభా అధికంగా ఉన్న 3వ రాష్ట్రం వచ్చేసి బీహార్. ఓకే. సో నెక్స్ట్ చూడండి 11th క్వశ్చన్. 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం ఏది? మనకు జనాభా తక్కువగా ఉన్న రాష్ట్రం అడిగాడు. ఇక్కడ మనం చూసుకుంటే అయితే 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశంలో జనాభా తక్కువ ఉన్న రాష్ట్రం వచ్చేసి సిక్కిం అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. సిక్కిం, ఆ తర్వాత మిజోరాం, ఆ తర్వాత అరుణాచల్ ప్రదేశ్ ఉంటుంది. సో ఇక్కడ మనకు ఇది రైట్ ఆన్సర్. సో నెక్స్ట్ 12th క్వశ్చన్ చూడండి. 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏది? 2011 జనాభా లెక్కల ప్రకారం అధిక జనాభా ఉన్న రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏది అడిగాడు. సో మనకి ఇక్కడ మొదటిది కాదు, రెండవ కేంద్రపాలిత ప్రాంతం ఏది అని అడిగాడు. సో ఇక్కడ మనకు 1వ కేంద్రపాలిత ప్రాంతం ఏంటంటే ఢిల్లీ. జనాభా ఎక్కువగా ఉన్న
కేంద్రపాలిత ప్రాంతం వచ్చేసి ఢిల్లీ. సో ఆ తర్వాత ఏముంటుంది? పుదుచ్చేరి అనేది రెండో ప్లేస్. ఓకేనా, ఇది గుర్తుపెట్టుకోండి. సో నెక్స్ట్ 13th క్వశ్చన్ చూడండి. అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏది? అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతం ఏదంటే మనకు అందరికీ తెలిసిందే. సో లక్షద్వీపులు అనేది అతి తక్కువ జనాభా ఉన్న కేంద్రపాలిత ప్రాంతంగా చెప్పుకోవచ్చు. ఓకే, లక్షద్వీపులు. ఆప్షన్ 3 అనేది ఇక్కడ మనకు రైట్ ఆన్సర్. ఆప్షన్ 3. ఓకేనా, ఆప్షన్ 3. సో నెక్స్ట్ 14th క్వశ్చన్ చూడండి. 2011లో జనాభా వృద్ధి రేటు ఎంత? 2011లో జనాభా వృద్ధి రేటు అనేది ఎంత అంటే 17.7%గా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 15th క్వశ్చన్ చూడండి. 2001-2011 మధ్య వార్షిక వృద్ధి రేటు ఎంత? 2001 మరియు 2011 మధ్య వార్షిక వృద్ధి రేటు ఎంత అంటే 1.64%. 1.64%గా చెప్పుకోవచ్చు. సో నెక్స్ట్ 16th క్వశ్చన్ చూసినట్టయితే అధిక జనాభా వృద్ధి రేటు ఉన్న రాష్ట్రం ఏది? అధిక జనాభా వృద్ధి రేటు అనేది ఏ రాష్ట్రంలో ఉందంటే మేఘాలయ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ అత్యల్ప జనాభా వృద్ధి రేటు వచ్చేసి మనకు నాగాలాండ్ అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. నాగాలాండ్. ఓకే, నాగాలాండ్ అనేది ఇక్కడ అధికంగా వచ్చేసి మేఘాలయ. సో నెక్స్ట్ 18th క్వశ్చన్ చూసినట్టయితే అధిక జనసాంద్రత ఉన్న రాష్ట్రం ఏది? జనసాంద్రత అధికంగా ఉన్న రాష్ట్రం ఏది అనేవాడు. ఇక్కడ మనం చూసినట్టయితే దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి బీహార్లో అధిక జనసాంద్రత ఉండడం జరిగింది. ఓకేనా. సో నెక్స్ట్ 19th క్వశ్చన్ చూడండి. 2011 ప్రకారం భారతదేశ జనసాంద్రత అనేది ఎంత? 2011 జనాభా లెక్కల ప్రకారం భారతదేశం యొక్క జనసాంద్రత ఎంత అంటే 382 చదరపు కిలోమీటర్లుగా చెప్పుకోవచ్చు. ఓకే, సో నెక్స్ట్ 20 క్వశ్చన్ చూసినట్టయితే 2001 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత? 2001 ప్రకారం, ఇంతకుముందు చూసింది 2011, ఇది మాత్రం 2001 ప్రకారం భారతదేశ జనసాంద్రత ఎంత అంటే 325 చదరపు కిలోమీటర్గా చెప్పుకోవచ్చు. నెక్స్ట్ 21 క్వశ్చన్ చూడండి. 1951 నాటికి భారతదేశ జనసాంద్రత ఎంత? సో 1951 నాటికి భారతదేశం యొక్క జనసాంద్రత అనేది ఎంత అని అడిగాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 1951లో 117 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. 117. నెక్స్ట్ అరుణాచల్ ప్రదేశ్ జనసాంద్రత ఎంత? అరుణాచల్ ప్రదేశ్ యొక్క జనసాంద్రత ఎంత అని అడిగాడు. సో దీనికి సంబంధించిన ఆన్సర్ వచ్చేసి మనకు 17 అనేది ఇక్కడ రైట్ ఆన్సర్గా చెప్పుకోవచ్చు. ఆప్షన్ బి అనేది రైట్ ఆన్సర్. ఓకేనా. సో ఇది మనకు ఈరోజు వీడియో. సో నెక్స్ట్ వీడియోలో మరిన్ని ఇంపార్టెంట్ బిట్స్తో ఖచ్చితంగా వీడియో చేసుకుందాం. సో కాబట్టి ఖచ్చితంగా ఈ వీడియోకి మాత్రం ఖచ్చితంగా లైక్ చేయండి. సో మీరు ఎక్కువ లైక్ చేస్తే నేను ఎక్కువగా ఇంకా వీడియో చేయగలుగుతాను కాబట్టి ఖచ్చితంగా వీడియో లైక్ చేయండి. సో లైక్ చేసినట్టయితే మీకు తర్వాత వీడియో కూడా ఈ జనాభాకు సంబంధించిందే ఇంకా మిగతా క్వశ్చన్స్ అనేటివి, మిగతా ఇంపార్టెంట్ క్వశ్చన్స్ అనేటివి వస్తాయి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ.